హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే మిల్ మేకర్ శనగపప్పుతో కర్రీ చేసుకుందామండి. అది ఎలా చేయాలో మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. మొదటిగా గ్యాస్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని మనకు సరిపోయినంత ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం కాగాక అందులోని కొన్ని పోపు గింజలు, ఒక ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, ఒకటేమో పెద్ద ఆనియన్ తీసుకున్నానండి. అవి వేసుకొని అందులోనే నేను ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం కదండి, నేను అందులోనే కొంచెం పేస్ట్లా చేసుకుని వేసుకున్నాను అనమాట. నేను ఇప్పుడే ఫ్రెష్గా చేసుకున్నానండి, రాయి మీద నూరుకున్నాను అనమాట. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే కాదండి, ఒక స్పూన్ ఏమో జీలకర్ర వేసుకున్నాను. ఒకటేమో లెమన్ చిన్నది ఉంటుంది కదండి, చిన్న సైజు అంతేమో ఒక ఆనియన్ తీసుకొని నూరుకొని ఇట్లా ఆనియన్స్లో వేసుకున్నానండి. వేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మగ్గించుకొని అందులోనే నేను మీడియం సైజు 3 టమాటాలు వేసుకున్నానండి. టమాటాలు వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఏమో పసుపు వేసుకున్నాను తొందరగా మగ్గడానికి. పసుపు వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నానండి. టమాటా ముక్కల్ని, ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకున్నాక అందులోనే మనం సపరేట్ పెట్టుకున్నానండి. నేను ఒక అరగంట నానబెట్టుకున్నాను శనగపప్పు, మిల్ మేకరు. నేను ఉడకబెట్టి ఏమి వేయట్లేదండి, శనగపప్పు పచ్చిదే నానబెట్టుకున్నాను అనమాట. అవి వేసుకొని గరిటతో నీట్గా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఆయిల్లో మగ్గిన తర్వాత నేను అందులోనే సరిపోయినంత కారాన్ని వేసుకున్నానండి. కారాన్ని వేసుకొని ఒక 2 నిమిషాలు ఇట్లనే గరిటతోని నీట్గా కలుపుకొని అందులోనే మనకి సరిపోయినన్ని వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మనం శనగపప్పు ఉడికేంత వరకు ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోద్దండి. నేను చూస్తున్నాను చూడండి, వీడియోలో మీకు చూపిస్తున్నాను శనగపప్పు ఉడికిందా లేదని. నేను అస్సలు ఇప్పుడు అయితే సాల్ట్ వేయలేదండి, లాస్ట్లో వేద్దాం అనుకున్నాను. శనగపప్పు సపరేట్గా ఉడికించి అంత వేసుకున్న వాళ్ళైతే సాల్ట్ వేసేసుకోవచ్చు, కానీ ముందు సాల్ట్ వేసుకుంటే శనగపప్పు ఉడకదని కాన్సెప్ట్తో నేను వేసుకోలేదండి. ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే శనగపప్పు నీట్గా ఉడికిపోయింది కదండి, మనం చూసాం కదా. సాల్ట్ వేసుకొని ఇంకో 2 నిమిషాలు ఉడికించుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే కర్రీ కూడా దగ్గరికి అయిపోద్దండి. చూడండి, ఎంతో టేస్టీ అయిన కర్రీ కూడా రెడీ అయిపోయిందండి, మిల్ మేకర్ శనగపప్పుతో కర్రీ. ఇది చపాతీతోనైనా, పుల్కాతోనైనా, రైస్తోనైనా కానీ ఈజీగా తినవచ్చు ఎవరమైనా. ఇది నీట్గా ఉడికించుకొని ఒక పక్క బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కర్రీ రెడీ అయిపోయిందండి. అంతేనండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి.